హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి బఠానీతో స్టఫ్డ్ మసాలా బాల్స్ చూపించబోతున్నాను. టీ టైమ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. మీకు పచ్చి బఠానీ లేకుంటే మార్కెట్లో దొరికే డ్రై బఠానీ అయినా నానబెట్టి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని కప్పున్నర వరకు మైదాని వేసేసుకోండి. మీరు మైదా లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో చేసుకోండి. ఒక చెంచా వాముని వేసి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ వరకు నూనె, నెయ్యి లేదంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా పిండి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా మీకు టేస్ట్ ఇంకా క్రిస్పీగా రావాలంటే కొద్దిగా బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ఇలా కలిపితే మనకి ముద్దలాగా రావాలి. ఇలా వస్తే కరెక్ట్గా ఉన్నట్టు. లేదంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఇంకా చాలా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలానే చిన్న ముక్క అల్లం ముక్క, 7-8 ఒలిసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ వేసి ఇలా మొత్తం మిక్సీ పట్టాలి. ఇప్పుడు నా దగ్గర మొలకెత్తిన పచ్చి బఠానీ ఉంటే వేసాను. మీరు ఏవైనా వేసుకోండి. ఇప్పుడు కప్పున్నర వరకు బఠానీ వేసి కొద్దిగా గ్రైండ్ చేసి ఈ విధంగా బరకగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలానే ఒక చెంచా జీలకర్ర వేసి కొద్దిగా పావు టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోండి. అలానే 2-3 స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత ముందే మిక్సీ పట్టిన ఈ పచ్చి బఠానీ అంతా కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుని చల్లారనిచ్చి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకుని అన్నీ కూడా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టిన తర్వాత ముందే కలిపి పెట్టిన ఈ పిండి అంతా కూడా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని చిన్న బాల్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా బాల్ లాగా చేసి మనకి చపాతీ కర్రకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని చిన్న చపాతీ లాగా పల్చగా చేసుకోవాలి. మనకి పల్చగా చేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. ఈ లోపలంతా కూడా ముందే చేసి పెట్టుకున్న ఈ బఠానీ బాల్ పెట్టుకుని చుట్టూ కూడా కవర్ చేసుకోవాలి. మనకి ఎలాంటి హోల్స్ లేకుండా నీట్గా కవర్ చేసి మిగిలిన ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా ఈ ముద్దంతా కూడా తీసేసుకోవాలి. ఇలా మొత్తం పిండి ముద్దంతా కూడా తీసి నీట్గా రౌండ్గా ఒక బాల్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చుట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ అంతా కూడా బాగా వేడిగా అయిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే స్టఫ్డ్ మసాలా బాల్స్ రెడీ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయినా నా ఛానల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.